ఈరోజు మనకి మహాదశ పార్ట్ 3 మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం గతంలో 2 క్లాసులు చెప్పుకున్నాం కదా దశ విశ్లేషణలో. ఇప్పుడు దశ విశ్లేషణలో అసలు ఏ గ్రహ దశలు నడుస్తున్నప్పుడు మనకి ఎలాంటి పాజిటివ్స్ గ్రహాలు ఇస్తాయి, అలాగే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది, ఈ రెండింటిని మనం చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్క మహాదశ నడుస్తున్నప్పుడు మనం ఆ గ్రహం మనకి పాజిటివ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాగే నెగిటివ్ కూడా ఇస్తుంది. ప్రతి మహాదశలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఆ గ్రహం ఇన్ కేసు వాళ్ళ జాతకాల్లో బలహీనమైంది. ఇప్పుడు ఒక గ్రహం బలహీనమైంది అనుకో, ఈ గ్రహం బలహీనమైనప్పుడు అవి కొన్ని నెగిటివ్ ఫలితాలు ఇస్తుంటాయి. అప్పుడు ఆ నెగిటివ్ ఫలితాలని కంట్రోల్ చేయడానికి ఇంకో గ్రహానికి మనం బలం పెంచాల్సి వస్తుంది. ప్యారల్ మనకి పరాశర మహర్షి చెప్పాడు, ఒక్కొక్క గ్రహం బలహీనమైనప్పుడు దాని యొక్క సమస్యాత్మకమైన ఫలితాలు ఎప్పుడైతే వస్తాయో నెగిటివిటీ, దానిని ఆ గ్రహాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక గ్రహం యొక్క బలం కావాలి మనకి. ఇంకో గ్రహానికి బలాన్ని పెంచామనుకో, ఈ గ్రహం యొక్క నెగిటివిటీ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఏదన్నా మనకి రాహు మహాదశ నడుస్తుంది. ఈ రాహు మహాదశ జరుగుతుంది ఒకళ్ళ జాతకం అంటే కనుక మనకి రాహుని ఏం చెప్పుకుంటాం మనం డిఫాల్ట్ గా డిస్పోజిటర్ అని చెప్పి అనుకుంటాం. ఏ రాశిలో కూర్చుంటే ఆ రాశి యొక్క గ్రహం లక్షణం తీసుకుంటుంది రాహు అని చెప్పేసి ఇది జనరల్ గా చెప్పుకుంటాం. కానీ రాహు మహాదశ వస్తున్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి డిఫాల్ట్ గా ప్రతి మనిషిలో. అంటే ఇది కాలచక్రంలో మనకి ఏంటంటే కుంభరాశికి ఆధిపత్యం తీసుకుంటాం రాహు. కుంభరాశి అనగానే మనం ఏంటి ఇక్కడ కాలచక్రం తీసుకోవాలి ఫస్ట్, ఎప్పుడైనా సరే గ్రహానికి. ఇది 11th హౌస్. 11th హౌస్ అనగానే కామత్రికోణంలో హైయెస్ట్ హౌస్. అంటే డిజైర్స్ విపరీతంగా ఉంటాయి వాళ్ళకి ఆ టైంలో. చాలా పెద్ద పెద్ద గోల్స్. ఎప్పుడైతే పర్సన్కి పెద్ద పెద్ద గోల్స్ అనేది యాక్టివేట్ అవుతుందో, ఈ గోల్స్, ఈ కామ కోరికలు తీరుతాయా లేదా అనే భయంలో మనిషి ఏంటంటే ఒక మాయా భ్రమలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అంటే అది ఒక ఎండమామ లాంటి రాహు మహాదశ ఎండమావి లాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మనం ఏమనుకుంటాం దూరంగా నీళ్ళు అయ్యే ఉన్నాయి అనుకుంటాం, అక్కడికి వెళ్తే నీళ్లు ఉండవు. మరి ఈలోపు మనం అలిసిపోతాం ఆ ప్రయాణాలు. అంటే రాహు ఏంటంటే ఎదుట ఏదో పెద్దగా ఉందని చూపించి అటువైపు పరిగెత్తిస్తుంటాడు. రాహు అనగానే మనం ఏంటి ఒక మోసం, ఒక భ్రమ, ఒక అబద్ధం ఇలా తీసుకుంటాం. అంటే నిజం కాదు, ఇల్యూషన్ అది. ఇక్కడ వాస్తవానికి రాహు నిజమైన గ్రహం కాదు, అది ఒక నోడ్ అంటాం మనం, ఛాయాగ్రహం అని చెప్తాం. ఇది కాలచక్రంలో కుంభరాశి ఆధిపత్యం. కుంభరాశులు ఏంటంటే న్యూ టెక్నాలజీస్, రాహు అనగానే ఎలక్ట్రానిక్స్, ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీస్. అంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ ఎలా ఉంటుందంటే అది ఛాయ అంతే, అది నిజం కాదు, కానీ ఛాయని ప్రతిబింబిస్తుంది. ఇక రాహు ఏంటంటే నడుస్తున్నప్పుడు వాళ్ళు చాలా మంది ఏంటంటే చాలా మాయల్లో పడే అవకాశం ఉంది. రాహు మహాదశలోనే ఒక్కొక్కళ్ళు బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు కూడా అవుతాయి. అంటే రాహు బాగాలేదనుకో, వాళ్ళ జీవితంలో చాలా నష్టపోతుంది. రాహు బాగున్నాడు, బాగానే ఉంటుంది కొద్దిగా. అంటే రాహు యొక్క స్థితిని మనం ఎప్పుడైనా గమనించాలి. అంటే రాహుని విడిగానే కాదు, జాతక చక్రం మొత్తం రాహు ఏంటంటే కంట్రోల్ చేస్తుంటారు ప్రతి మనిషి. ప్రతి మనిషిలో ఒక రకమైన డిజైర్స్, ఆ డిజైర్స్ కి బలం విపరీతంగా పెరుగుతుంది. అంటే ఇది రాహు. మనకి ఎప్పుడైతే కోరికలు విపరీతంగా పెరుగుతుందో ఇక్కడ శనివత రాహు యాక్టివేట్ అవుతుంది. సరైన ప్లానింగ్ లేదు, సరైన డిసిప్లిన్ లేదు మనకి. అంటే పర్ఫెక్ట్ విజన్ లేదు. ఈ విజన్ లేనప్పుడు ఏంటంటే రాహు బాగా పీడిస్తుంటాడు, భయానికి లోన్ చేస్తుంటాడు, అభద్రతా భావాన్ని కూడా క్రియేట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ రాహు మనం బ్యాలెన్స్ చేయాలనుకోండి, మన జాతకంలో బుధుడికి బలాన్ని ఇవ్వచ్చు. అంటే రాహు ఇచ్చే దోషాలు ఏదైతే ఉంటుందో ఈ దోషాలని హరించగలిగే శక్తి బుధుడికి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా బుధుడికి బలం పెంచడం అంటే ఏంటి, ఇక్కడ బుధుడు అంటే మంచి తెలివితేటలు, మంచి ఎడ్యుకేషన్. ఈ బుధుడు మళ్ళీ బలంగా ఉండాలి. బలంగా ఉండటం అంటే బుధుడు బలహీనం నెగిటివ్ తెలివితేటలు, అరిషడ్ వర్గాలతో కూడిన తెలివితేటలు, అర్థమన్నా, కమిషన్ బేస్డ్ మెంటాలిటీలు, ఇవి పనికిరావు మనకి. అంటే మంచి తెలివితేటలు.
సద్గుణంతో కూడిన తెలివితేటలు అంటే బుధుడు మంచిగా ఉన్నాడు అని. ఇప్పుడు బుధుడు బలం పెంచడానికి మనం ఏం చేస్తాం? ఎక్కువగా ధారణ చేస్తాం. ఇప్పుడు రాహు మహాదశలో ఒక పర్సన్కి మనం ఇది గ్రీన్ సఫైర్ లాంటి స్టోన్స్ ని సజెస్ట్ చేయొచ్చు. రాహు మహాదశలో అతను ఒక గ్రీన్ సఫైర్ పెట్టాడు, అంటే జాతి పచ్చలు లాంటివి పెట్టాడు, గరుడు పచ్చలు లాంటివి. ఈ బుధుడు ఏం చేస్తాడంటే ఇంటెలిజెన్స్ ని యాక్టివేట్ చేస్తుంటాడు కాబట్టి రాహు మాయలో పడకుండా చాలా నిదానంగా ప్లానింగ్ గా వెళ్తుంటాడు. అంటే వేగం తగ్గిద్ది ఇక్కడ. అర్థం. అంటే ఒక మహాదశ వస్తున్నప్పుడు ఏమేమి జరుగుతాయి? కాలచక్రంలో 11th హౌస్. రెండోది అతను ఉచ్చ స్థానం వచ్చి ద్వితీయ స్థానం. అంటే ఫైనాన్షియల్ గా మనకి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు చూపిస్తుంది కదా. రాహు మహాదశలో జరిగే ప్రభావం ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బు చూస్తాం. రెండోది అతను అష్టమ భావంలో నీచబడుతున్నాడు. అష్టమ భావం అంటే రహస్య భావం, నెగిటివిటీ భావం. అర్థం. ఒక పర్సన్ ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ లో నెగిటివ్ ఆలోచనలు చేస్తుంటాడు, పీడాకరమైన ఆలోచనలు చేస్తుంటాడు, తనను తాను తక్కువ చేసుకుంటా, నేను అల్పుణ్ణి అనే మానసిక స్థితి, ఇది బలహీనత. ఆ ఎదుటోళ్ళు కూడా అల్పులే అనేది ఆ మనిషి యొక్క మూర్ఖత్వం. రాహు ఏంటంటే ఈ భ్రమను క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా రకాల నష్టపోతుంటారు. నెగిటివ్ సైడ్ ఎప్పుడైనా వెళ్ళినా రాహు మహాదశలో అష్టమ భావం వైపు ప్రయాణం చేస్తున్నాడు అనుకో, ఇతను కష్టాలు పాల్గొంటుంటాడు. అంటే ఇక్కడ ఈ పర్సన్కి ఏంటంటే క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్ ఉండాలి. ఇలాంటి క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్ ని పెంచేది, ఇచ్చేది, క్యాలిక్యులేషన్ ఇచ్చేది అంటే బుధుడు. అందుకే రాహు దోషాన్ని బుధుడు హరిస్తాడు అని మనకి పరాశర మహర్షి చెప్పడం జరిగింది. అంటే బుధుడికి బలాన్ని పెంచాలి మనం. అంటే డైలీ విష్ణు స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు చదవటం, వాటి అర్థాలు తెలుసుకుంటాం, వాటి యొక్క సూక్ష్మాలు తెలుసుకొని ఆ విధంగా మనం జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి. ఎప్పుడైనా రాహు మహాదశ మనిషిని పీడించుకొని ఉండాలంటే కనుక బుధుడు అంటే ఎడ్యుకేషన్ లాంటిగా చాలా రకాల గ్రంథాలు బుధుడు అధీనంలో ఉంటాయి. అంటే గ్రంథ పఠనం అనేది అలవాటు చేసుకుంటే బుధుడు బలం పెరుగుతాడు రాహు మహాదశ. లేదా రాహు చేత పీడించబడతాడు. ఎప్పుడైతే మనం ప్రయత్నపూర్వకంగా మంచి మంచి ఉత్తమమైన గ్రంథాలు పఠించటం, దానిలో అంతరార్థాలు తెలుసుకుంటాం, ఈ టైప్ ఆఫ్ ప్రయాణం అనేది రాహు మహాదశలో చేయాలి. అప్పుడు రాహు పీడించలేడు. రాహు మాయకు మనం లోను కావాలి. అంటే ఒక గ్రహం యొక్క పీడన హరించేది ఇంకొక గ్రహం యొక్క బలం. ఇట్లా మీరేం చేస్తారంటే రెమెడీ కింద అప్పుడు ఏంటంటే బుధుడిని ఇవ్వాలి. అర్థం. అలాగే రెమెడీ ఒకటే సరిపోదుగా, బలం ఒకటే కాదుగా, మనం దానాలు కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రాహు నుంచి 12వ భావంలో ఏ గ్రహాలు అయితే కూర్చున్నాయో ఆ గ్రహ సంబంధమైన దానాలు చేయటం, లేదు ఆ గ్రహ సంబంధమైన వ్యక్తులకి సహాయ సహకారాలు అందించడం. ఇప్పుడు రాహు నుంచి 12వ ఇంట్లో బుధుడు కూర్చున్నాడు, రాహు రివర్స్ లో తిరుగుతాడు. మనం సర్కిల్లో తీసుకున్నాం అనుకో, రాహు నుంచి అది రెండో ఇల్లు కనబడదు. ప్రదక్షిణలో రాహు విదక్షిణలో తిరుగుతాడు. విదక్షిణలో తిరుగుతున్నప్పుడు ఇప్పుడు సర్కిల్లో తిరిగే రెండో ఇల్లు ఏదైతే ఉంటుందో అది 12వ ఇల్లు అవుతుంది. ఇప్పుడు బుధుడు కూర్చున్నాడు. బుధుడు అనగానే మనం ఏం చెప్తాం? ఇక్కడ రాహు రంగ బుధుడు మామూలుగా చూసుకుంటే జాతి పచ్చ బలాన్ని పెట్టుకుంటాం. దానాల విషయంలో తీసుకున్నప్పుడు పెసలు దానం చేయండి, గ్రహదాతులు ఇవి అంటారు. వాస్తవంగా బుధుడు అంటే మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు. అర్థమైంది. అలాగే మన ఇంటి ఆడపిల్లలు, అక్క చెల్లెళ్ళు, ఇది రాహు ఆధీనం. ఇప్పుడు వీళ్ళందరూ, సారీ, బుధుడు ఆధీనంలో ఉంటుంది. రాహు నుంచి 12 బుధుడు కూర్చున్నాడు కాబట్టి వీళ్ళందరికీ మనం సహాయ సహకారాలు అందించాలి. అది దానం. వాళ్ళ కోసం మనం సమయాన్ని వెచ్చించాలి, ధనాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఏదైనా సరే వాళ్ళు ఏ హెల్ప్ అడిగితే ఆ హెల్ప్ ఈ రాహు మహాదశ టైంలో మనం వాళ్ళకి చేస్తుంటే కనుక రాహు మహాదశ పీడ నుంచి మనం తప్పించుకోవాలి. లేదు కుదురు కూర్చున్నాడు, కుదురు అనగానే అంటే మనకి ఇక్కడ భూ సంబంధమైన విషయాలు, కుదురుకి మనం కందులు ఇలాంటి దానం చెప్తాం. వాస్తవంగా కుదురు అనగానే మనం చేసే పని మీద, వృత్తి మీద నిబద్ధత కలిగి ఉంటాం. రెండోది యాంగర్ ఇష్యూస్ని తగ్గించుకుంటాం. అర్థం. అంటే వదిలేయాలి దాన్ని, అంటే దానం చేసినట్టే మన కోపాన్ని. అలాగే కనిష్ట సోదర వరకు వాళ్ళ అవసరాలు ఏంటి, అర్థం. ఇలాంటి సహాయ సహకారాలు మనం అందిస్తున్నాం అనుకో, ఈ రాహు మనల్ని పెద్దగా పీడించలేదు. ఇలా శని కూర్చున్నాడు. శని అనగానంటే మనకెంత పని వాళ్ళు అనుకుంటాం, ఇంట్లో ఉన్న వృద్ధులు అనుకుంటాం. అర్థమైందా? శని అనగానే మనకి తల్లి కూడా వస్తుంది ఇక్కడ. శనికి తల్లి కారకత్వం ఉంటుంది. అర్థమైందా? పెన్నమ్మలు పెద్దమ్మలు ఎంత
కొద్దిగా శని కారకత్వం ఉంటుంది. అంటే సేవలు చేయటం మనం ఎవరికైనా హెల్పింగ్ నేచర్ బాగా వృద్ధులకు సేవ చేయటం. రెండోది మనం చేసే పనిలో ప్లానింగ్, ఓర్పు, సహనం, నిదానంగా పనిచేయటం. ఇవి చేస్తున్నాం అనుకో, రాహు మహాదశలో శని వల్ల నష్టం రాదు మనకి. శనికి సంబంధించిన దానాలు చేయాలి. అంటే రాహునిచ్చి 12లో ఏ గ్రహం కూర్చున్నా కూడా మనం ఆ గ్రహ సంబంధమైన వ్యక్తులకి సహాయ సహకారాలు అందించడం, దానాలు చేయటం అనేది ముఖ్యం. ఇది రాహునే కాదు, ఏ మహాదశ వచ్చినా కూడా ఆ మహాదశకి ఇబ్బంది పెడుతుంటే ఒక గ్రహానికి బలాన్ని ఇవ్వాల్సి వస్తుంది. 12 ఇంట్లో కూర్చున్న గ్రహాలకి, 12 ఇంటిని చూస్తున్న గ్రహాలకి సంబంధించిన సేవలు, దానాలు చేయటం కావాలి. అప్పుడు ఏంటంటే మనకి రాహు మహాదశ అనేది పెట్టేస్తుంది. ఇప్పుడు మనం ఒక బుధ మహాదశకి వచ్చాము అనుకోండి. బుధ మహాదశ అనగా మనకేంటి, ఇక్కడ బుధుడు అనగా తెలివితేటలు, లాజిక్, లెక్కలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వాస్తవంగా ఏ పర్సన్ కన్నా జీవితంలో బుధ మహాదశ స్టార్ట్ అయిందంటే అనమాట, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన మనిషి ఎక్కువగా శ్రమ, వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువ శ్రమ పడుతుంటాడు. కామన్ థింగ్ అది. ఒక్కొక్కళ్ళు బుధుడు వేరే వేరే భావాలు కనిపించడం రావచ్చు. కానీ బుధుడికి డిఫాల్ట్ గా కొన్ని కారకత్వాలు ఉంటాయి. ఆ కారకత్వాలు 3, 6 భావాలు. ఆ టైంలో అతను ఎఫర్ట్స్ ఎక్కువ చేస్తుంటాడు, కమ్యూనికేషన్ బాగా డెవలప్ చేసుకుంటాడు, ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు. రెండోది సారీ రెండోది వాళ్ళ వృత్తిలో ఎక్కువ శ్రమ పడుతుంటారు. ఎందుకంటే ఆరో భావం అంటే మనం చేసే వృత్తి. రెండోది ఇతనికి ఈ టైంలో అరిషడ్ వర్గాలు కూడా యాక్టివేట్ అవుతాయి, వృత్తి చేసేవి. కానీ బుధ మహాదశలో ఒక మనిషి ఎక్కువ జర్నీలు చేస్తుంటాడు. ఎందుకు జర్నీలు చేస్తుంటాడు అంటే మూడో భావం అనేది మనకి షార్ట్ జర్నీస్, దాని యొక్క అరగల స్థానం అనేది ఆరో భావం. ఈ బుధుడు 3, 6 భావాల కారకత్వంలో కాలచక్రం ప్రకారం తీసుకెళ్తుంటాడు ప్రతి మనిషికి. వాళ్ళు ఏ భావాలు, ఏ లగ్నం, ఆ బుధుడి నుంచి 12వ భావంలో ఏ గ్రహాలు కూర్చున్నారు, వాటి దానాలు ఇవ్వటం అంతా ఒక ఎత్తు అయితే, బుధుడు రాగానే బుధుడు పీడించే అవకాశం ఉంటుంది. ఎందుకు పీడిస్తాడు బుధుడు? ఎందుకంటే ఎక్కువ ప్రయాణాలు చేపిస్తుంటాడు కదా. ఒక మనిషి బాగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు తను సరైన ఆహారాన్ని ఇన్ టైం తీసుకోలేడు. దానివల్ల ఏమవుతుంది, మనకి అనారోగ్యం వస్తుంది. బుధుడు ఎప్పుడైనా బుధ మహాదశలో, బుధ అంతర్దశలో ఖచ్చితంగా ఒక మనిషికి అనారోగ్యం అనేది వస్తుంది. నర్వస్ సిస్టమ్ సంబంధించిన అనారోగ్యాన్ని బుధ మహాదశలోనే ఫేస్ చేస్తారు, బుధుడు అంతర్దశలోనే ఫేస్ చేస్తారు. కారణం ఏంటంటే వృత్తి మీద ఎక్కువగా వెళ్తుంటాడు. ఆరో భావంలో అరిషడ్ వర్గాలు పెంచుకుంటాడు, కాంపిటేటివ్ మైండ్ సెట్ పెంచుకుంటాడు. ప్రతి చిన్న విషయంలో కమిషన్లు వస్తే ఆ పని చేయడానికి ముందుకు వెళ్తుంటాడు. అంటే అవిశ్రాంతంగా వెళ్తుంటాడు. ఈ బుధుడిని కంట్రోల్ చేసే ప్లానెట్ ఏదైనా ఉందంటే ఇక్కడ మనకు శని మహాదేవుడు యొక్క అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే బుధుడు ఇచ్చే నెగిటివిటీని శని హరించగలదు. అంటే మనం ఏం చెప్తాం, బుధ మహాదశ రాగానే ఒక నీలం లాంటి స్టోర్ పెట్టుకోండి బాగుంటుందని చెప్తాం. ఎందుకంటే నీలాన్ని బుధ మహాదశ అప్పుడు పెడితే, బుధ మహాదశలో మనం నీలం స్టోర్ని ఎప్పుడైతే పెడుతుంటామో, అర్థమైందా, ఇదేంటి బుధుడు యొక్క నెగిటివిటీని తగ్గించే అవకాశం ఉంటుంది. అంటే శని ఎందుకు పెట్టుకోవాలి ఇక్కడ? శని అనగానే ఒకటే గుర్తు. శని అనగానే ఒక ప్లానింగ్ లాడ్, ఒక ఆర్కియాలజీ. మనం ఏదైనా పని చేసుకున్నాం అనుకో, ఆ పనికి సంబంధించిన నిదానం, ఓర్పు, సహనం, అర్థమైనా ఒక ప్లానింగ్, స్క్రీన్ ప్లే, ఇదంతా ఎవరు చేస్తుంటారు అంటే, అర్థమైనా శని చేయగలుగుతాడు. మాట్లాడు, అర్థమైనా? శని ఇవన్నీ చేయగలుగుతాడు. ఎందుకు చేయగలుగుతాడు? శని ఎందుకు బలం పెంచుకోవాలి మనం బుధ మహాదశలో అంటే, బుధుడు మనకు ఒక నెగిటివ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎలాంటి నెగిటివ్ ఇస్తుంటాడు? అర్థమైంది? కాలచక్రంలో అతను ఆరో ఇంట్లో ఉచ్చ స్థితిని పొందుతాడు. ఆరో ఇల్లు వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రయాణాలు విపరీతంగా ఉంటాయి. అర్థమైందా? అట్ ద సేమ్ టైం ఆయన నేర్చ స్థితిని పొందేది 12వ భావం. 12వ భావంలో నేర్చ స్థితిని పొందుతాం ఏంటంటే, 12వ భావం అంటే ఏంటి? మనం చేసే ఖర్చులు దాని. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే అనాలోచితంగా నష్టపోయే అవకాశం ఉంది బుధ మహాదశలో. బుధ మహాదశలో ఆరోగ్యాన్ని నష్టపోవటం కాదు, ధనపరంగానూ నష్టపోతుంటాడు.
నేను అనేది కోల్పోతా తన వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం కూడా బుధ మహాదశలో పర్సన్ వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. ఏ మనిషికన్నా వ్యక్తిత్వం డ్యామేజ్ అయ్యేది, అవమానాలు అయ్యేది బుధ మహాదశలోనే. ఎందుకంటే అది 12వ భావంలో నేతను పొందుతుంది. 12వ భావంలో ఏదైనా గ్రహం ఉచ్చ స్థితిని పొందిందనుకో మంచి దానాలు ధర్మాలు పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ ఒక గ్రహం నేచన పొందుతుందంటే బుధుడు నేచన పొందుతాడు. కాబట్టి అతను అవమానాలు పడే అవకాశం ఉంటుంది. తన పేరుకు ప్రతిష్టకు భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది. బుధ మహాదశ వెళ్ళిపోయినప్పుడు నష్టం ఇచ్చే అవకాశం, కోలుకోలేని రోగాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే బుధుడు తెలివిగలడు, బాగా వృత్తిలో బాగా వెళ్తుంటాడు. బాగా వెళ్తున్నప్పుడు ఏమిటి, వీళ్ళకి అహం వచ్చే అవకాశం ఉంది. ఆరో భావంలో అరిషట్ వర్గాలు పెంచుతాడు, లోపగుణాలు పెంచుతాడు, నేనేంటి నేనెంత అనే అహాన్ని పెంచుతాడు. వెళ్ళేటప్పుడు అతను నేచర్లోకి ప్రయాణం చేస్తాడు, 6 నుంచి 12 ప్రయాణం అంటే బుధుడు వెళ్ళిపోయేటప్పుడు కంప్లీట్ గా కొలాప్స్ చేసి వెళ్ళిపోతాడు ఒక పర్సన్. అర్థమైంది. అందుకే ఈ బుధుడు తన మహాదశలో ఎంత బలంగా వేస్తుంటాడో అదే మహాదశలో తను డౌన్ చేస్తాడు. ఇంకో రకంగా ప్రతి గ్రహంగా అంతే ఉంటుంది. ఒకటి బలంగా వేస్తే ఒకటి డౌన్ చేస్తుంది. అది గ్రహ కారకత్వం తన పని తాను చేస్తుంది. ఇంకా మిగతాది ఆ గ్రహ కారకత్వానికి ఎక్స్ట్రా మనం చెప్పుకునేది ఏంటంటే వాళ్ళ జన్మ లగ్నాత్తు వీళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, జన్మ లగ్నాత్తు ఇతను ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఏ కారకత్వం వచ్చింది దాన్ని బట్టి కొన్ని ఫలితాలు చెప్తాం, చరకారకత్వ ఫలితాలు. కానీ కామన్ ఎలిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది కామన్ ఎలిమెంట్ తన కారకత్వాల్లో. ఈ కామన్ ఎలిమెంట్ ని బ్యాలెన్స్ చేసేది శని. శని బలం పెరగడం. శని ఎలా బలం పెంచుకుంటాం, మనం చేసే ప్రతి పనికి ఒక టైం టేబుల్ ఉండాలి. ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ పనికి ఎంత టైం మనం వెచ్చించాలి అని చెప్పి ఒక క్రమశిక్షణ అంటాం, డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ ఇచ్చేది శని. అందుకే శని బలం పెరిగింది అనుకోండి, బుధ మహాదశలో మనం డిసిప్లిన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ప్రతి పనికి ఓవర్ స్ట్రెస్ పెట్టుకోం, ఓవర్ జర్నీస్ పెట్టుకోం, అర్థమైందా, ఓవర్ అహంకారాలను తెచ్చుకోం మనం. అంటే శని ఏంటంటే నిదానం, తగ్గి ఉండటం. అహంకారం తెచ్చుకో మాకు, తగ్గి ఉండు అంటాడు శని. ఆర్భాటం వద్దు, తగ్గి ఉండు అంటాడు. ఇప్పుడు మహాదశలో మనం ఆర్భాటాలు చేయకుండా ఉండాలి. నా అంత దాన్ని లేను నేను, నా అంతటోడు లేడు అనే తత్వం తగ్గించుకోవాలి. అందుకే ఈ శని బలం పెంచాలంటే మనం ఏంటంటే ఈ బ్లాక్ స్టోన్స్ ఉంటాయి కదా, నీలం అంటాం, నీలం ధారణ చేయటం, అలాగే శని లాంటి డిసిప్లిన్ చేయటం, పెద్దలకు సేవలు చేయటం, ఇలాగా మనం శని బలాన్ని పెంచుకుంటాం. ఈ శని బలం పెరిగే కొద్ది ఏంటంటే దీని యొక్క బుధుడు ఇచ్చే నెగిటివిటీని మనం తగ్గించుకుంటాం. ఇది మన చేతిలోనే ఉంటుంది. ఏ మహాదశ అయినా సరే మన చేతుల్లో మెయిన్ క్వాలిటీ అంటే ఒక గ్రహం వస్తున్నప్పుడు ఏం ప్లస్ చేస్తాడు, ఏం మైనస్ చేస్తాడు, ఈ రెండింటిని మనం గమనించాలి. బుధుడు ఖచ్చితంగా నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తాడు. వాళ్ళకి ఏదో ఒక రోగం వస్తుంది. బహు మహాదశలు బాగా వెళ్తారండి, వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఆ రోగాన్ని కూడా డిస్టర్బ్ అవుతుంది. మీరు కావాలంటే గమనించండి, అంతర్దశలో కూడా ఇచ్చి వెళ్తుంటాడు. కొద్దిగా ఎక్కువ కాలం నడిచింది, ఒక 6 నెలలు 7 నెలలు ఇచ్చి వెళ్తాడు. ఒక నెల రోజులు నడిచిన నెల రోజులు మనకు పని ఉంటుంది, జర్నీలో ఉంటాయి, మనకు అనారోగ్యం ఉంటుంది. అంటే ఇక్కడ ప్లానింగ్ అనేది ఉండాలి. శనిని మనం బలం పెంచుకోవాలి, క్రమశిక్షణలో బలం పెంచుకోవాలి, టైం టేబుల్లో బలం పెంచుకోవాలి. అట్లాగా శని బలం పెరిగే కొద్దీ బుధుడి యొక్క నెగిటివిటీని హరిస్తాడు. రెండోది, వాళ్ళ జాతక చక్రంలో బుధుడి నుంచి 12వ ఇంట్లో ఏ గ్రహాలు అయితే ఉన్నాయో, లేదా 12వ భావాన్ని ఏ గ్రహాలు అయితే చూస్తున్నాయో, ఆ గ్రహ సంబంధమైన వ్యక్తులకి మంచి చెడు అవసరాలు తీర్చడం, దానం చేయడం అంటారు దాన్ని. గ్రహ దాతలను కూడా మనం దానం చేస్తాం. ఎప్పుడైనా సరే ఒక శని కూర్చున్నాడు బుధుడి నుంచి 12వ ఇంట్లో, నువ్వులు దానం చేయండి, నూనె దానం చేయండి అనే బదులు వృద్ధులకు సహాయం చేయండి, సేవ చేయండి, వృద్ధాశ్రమాలకు ఆహారం అందించండి. అర్థమైనా. అలాగే ప్లానింగ్ లో ఉండండి. ఈ పనులు చేయటం వల్ల ఏంటంటే శని దానం చేసినట్టయితే బుధుడు పీడించదు. ఇప్పుడు ఇన్ కేసు మనకి ఈ రాహు బుధుడు అయిపోయారు, శని వచ్చాడు మనకి. శని వచ్చినప్పుడు ఏంటి, శని కూడా కొన్ని పీడనలు ఇస్తుంటాడు. శని పీడలు మనం చెక్ చేసుకున్నాం అనుకో, ఫస్ట్ అతను మనల్ని పీడించేది ఏంటంటే లగ్నాన్ని పీడిస్తుంటాడు శని. ఇక్కడ కాలచక్రంలో కర్మాధిపతి, డిజైర్ లాంటి కూడా. మనం ఏం చేస్తాం, మన కోరికలు తీరడానికి ఎక్కువ కష్టపడుతుంటాం. ఈ ఎక్కువ కష్టపడే ప్రాసెస్ లో మనం ఏంటంటే ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేసే ఛాన్స్ ఉంది. సంబంధ బాంధవ్యాలు బలంగా తీసుకెళ్తాడు ఆ టైంలో. వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే విధంగా కూడా తీసుకెళ్తుంటాడు శని. అంటే శనికి ఒక మాస్ ఫాలోయింగ్.
అట్ ద సేమ్ టైం శని లగ్నాన్ని పీడిస్తుంటాడు. లగ్నం అనగానే మనం ఏం గమనించాలి ఇక్కడ? నేను అనే తత్వంలో నేను బలహీనుండేమో అని చెప్పి ఒక్కోసారి తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేకుండా చేస్తుంది శని. శని ఎప్పుడైనా సరే అతను మహాదశ వచ్చినప్పుడు ఒక వ్యక్తి కాన్ఫిడెన్స్ తీసేస్తాడు. నేను అల్పుడినేమో అనే మానసిక స్థితి వస్తుంది. ఎక్కడ ఉచ్చ స్థితిలో ఉంటాడు? సప్తమ భావంలో. అతను ఏంటంటే అక్కడ పార్ట్నర్స్ మీద డిపెండ్ అవుతాడు. తను తాను నమ్మకం కోల్పోతుంటాడు. ఎదుటోళ్ళ మీద ఆధారపడతాం. ఇది శని చేస్తుంటాడు. ఎప్పుడైతే తనను తాను నమ్మకం కోల్పోతుంటాడు, ఎదుటోళ్ళ మీద ఆధారపడుతుంటాడు, ఇక్కడ తను శారీరకంగా పీడించబడతాడు. అంటే లగ్నం పీడించబడుతుంది, తను పీడించబడుతుంది. ఇన్ కేసు వాళ్ళ జాతకాలు శని బాగోపోతే ఇంకా ఎక్కువ పీడించబడుతుంది. శని బాగోపోతే ఫస్ట్ మనకి డిస్కుల్లో పెయిన్ ఇస్తుంటాడు, జాయింట్ పెయిన్స్ ఇస్తుంటాడు, అర్థమైందా? బాడీకి పెయిన్స్ ఇస్తుంటాడు. ఈ పీడాకారకుడు ఆయన, పెయిన్ కారకుడు. ఇప్పుడు శని యొక్క పీరియడ్లో మనం కుజుడికి బలాన్ని పెంచాలి. కుజుడు బలం మనం ఎలా పెంచుతాం? కుజుడు ఏంటంటే దేహానికి పౌష్టికం. డైలీ యోగా చేయటం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం లాంటివి చేయాలి. సినిమా దశలో మనం ఏంటంటే కుజుడు యొక్క ఉంగరాన్ని పగడం లాంటిది ధారణ చేయొచ్చు. అంటే దేహానికి ఎక్కువ బలాన్ని పెంచే విధంగా, రక్త ప్రసరణ బాగా అయ్యే విధంగా మనం కుజుడిని పెట్టుకోం. ఎందుకంటే మనం డైలీ వాకింగ్ చేస్తాం, ఆ టైంలో రన్నింగ్ చేస్తాం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాం, యోగా లాంటివి చేస్తాం. ఎప్పుడు చేయాలి? సినిమా దశలో చేయాలి. ఎందుకంటే శని బ్లాకేజెస్ని ఏర్పరుస్తాడు. అతను రక్తనాళాల్లో మలినాన్ని తీసుకొచ్చి ఆ రక్తనాళాలు ఫ్లో వెళ్లకుండా ఆపుతాడు. అందుకే శని పీరియడ్లో చాలా మందికి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, స్టన్స్ పడతాం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి శని అంతర్దశలో కూడా. ఎందుకంటే నాళాలకు బ్లాకేజెస్ శనిస్తుంటాడు. అవి పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కుజుడిని బ్యాలెన్స్ చేయాలి. కుజుడికి ఏంటి ఇక్కడ? అడ్మినిస్ట్రేటర్. అతను అడ్మినిస్ట్రేటర్. మనం ఏ పని ఎలా చేయాలి, ఏంటి, ఎంత కష్టపడాలి అనే తపన అనేది కుజుడి దగ్గర ఉంది. శని పీరియడ్లో శని ప్లానింగ్ ఉండాలి మనకి. అట్ సేమ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, దేహానికి కావాల్సిన శ్రమ ఉండాలి. అదే తనువుకి ఏమేమి కావాలో అవన్నీ మనం ఇవ్వాలి. ఎక్కువగా ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి, ప్రాణాయామాలు చేయాలి. పైగా శని అనగానే వాయువులు ఆధిపత్యం. మన శరీరంలో ఉండే దశ వాయువులు అతని అధీనంలో ఉంటాయి కాబట్టి మనం వాయు దిగ్బంధనం లాంటి ప్రాణాయామాలు లాంటివి చేస్తున్నాం అనుకో, కుంభగా లాంటివి. ఈ వాయువులన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఈ వాయువులు బ్యాలెన్స్ అవుతున్నాయి. ఈ శారీరక శ్రమ అంతా కుజుడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. పగడం ఉంగరం పెడతాం. ఇలా కుజుడికి బలాన్ని ఇస్తా శని నుంచి వచ్చే పీడల్లో మనం తప్పించుకోం. ఇంకా వాళ్ళ జాతక చక్రంలో మనం చూస్తున్నాం అనుకో, చెప్పాం కదా, యాసిటీస్ 12వ భావంలో ఏ ఏ గ్రహాలు వస్తున్నాయి, ఏ ఏ గ్రహాలు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు. ఈ సూర్యుడు చూస్తున్నాడు 12వ భావాన్ని, సూర్యుడు కూర్చున్నాడు. తండ్రికి సేవ చేయటం, అధికారుల జోలికి వెళ్ళకూడదు. చంద్రుడు కూర్చున్నాడు, తల్లికి సేవ చేయాలి. అర్థమైందా? మాతృసేవ, యాంగ్జైటీ తగ్గించుకోవాలి. ఇలా మనం దానాలు చేస్తున్నాం అనుకో, అవతల వాళ్ళ అవసరాల కోసం, మంచి చెడు. తర్వాత రాహు కూర్చున్నాడు, ఇన్హిలాస్ అంటాం మనం రాహు అనగానే. బావమరుదులు అవ్వచ్చు, కోడళ్ళు అవ్వచ్చు, అంటే ఏ క్లారిటీ కాంబినేషన్లో రాహు వస్తే పర్ఫెక్ట్లో ఆ కాంబినేషన్లో ఇన్హిలాస్కి మనం సహాయ సహకారాలు చేయటం, దానం చేయటం లాంటివి చేయాలి. ఇట్లా శని నుంచి 12ంటిని ఏ గ్రహాలు చూస్తున్నా చేస్తున్నా కూడా దానికి సంబంధించిన దానాలు చేయటం, సినిమా హాదిసలు కుజుడికి బలాన్ని పెంచడం చేస్తే కనుక శని యొక్క పీడ నుంచి ఇచ్చే సమస్యలను హరించగలుగుతాడు కుజుడు. ఇది కామన్ ఎలిమెంట్. ఇది కాలచక్రం చూడాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు శని వెళ్ళిపోయాడు మనకి, కుజుడు వచ్చాడు ఇన్ కేసు. కుజుడు రాగానే ఏం జరుగుతుంది? ఏ పర్సన్ జీవితంలో కుజుడు రాగానే, కుజుడు ఏంటంటే ఒక ప్రొటెక్షన్ లాంటి రూల్ వన్ 10th హౌస్లో వచ్చేస్తుంది. మెసేజ్ కొట్టు. అర్థమైందా? కుజుడు ఏం చేస్తుంటాడు? అర్థమైందా? కుజుడు ఏం చేస్తుంటాడు? దశమంలో దిగ్బలం అవుతాడు. అంటే కుజుడు మహాదశ రాగానే ఏం చేస్తాడంటే ప్రతి పర్సన్ వాళ్ళ కుటుంబం కోసం, అర్థమైనా, కుటుంబ అవసరాల కోసం విపరీతంగా కష్టపడుతుంటాడు. ఏదో ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటాడు, ఏదో ఒక వ్యవహారం చేస్తాడు, ఏదో ఒక వృత్తిలోకి వెళ్ళిపోతుంటాడు.
అదేనా? కుజుడు అనగానే అంటే ఇక్కడ మనకి కర్మస్థానంలో ఉచ్చ స్థితిని పొందుతున్నాడు అని. కుజు మహాదశలో విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది పర్సన్. అర్థం, నిరంతరం కర్మ కోసం పాకులాడతాడు, ఎంత దూరం అని వెళ్తుంటాడు. అర్థం కదా? అప్పుడు సైలెంట్లో పెట్టు కాసేపు. సైలెంట్లో పెట్టు బార్లెస్. క్లాస్ డిస్టర్బెన్స్. ఓకేనా? కుజుడు ఆ టైంలో మనకి ఎలాంటి డ్యామేజ్ ఇస్తాడు అది ఒకటి తెలుసుకోవాలిగా. ఎప్పుడైతే ఒక పర్సన్కి విపరీతమైన శ్రమ ఎక్కువ అవుతుందో, అన్నిటినీ మనమే చెయ్యాలి, నేనే చెయ్యాలని తపన కుదిరిస్తుంటాడు. వేరే మీద డిపెండ్ అవనేడు. ప్రతి పనిలోనూ తనే ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఒత్తిడి బాగా ఈ ఒత్తిడి పెడుతున్నప్పుడు మనిషికి ఏంటంటే సంయమనం కోల్పోయే అవకాశం. కుజు మహారాజ్ ఎప్పుడైతే సంయమనం కోల్పోతాడో, కుజుడు లిటిగేషన్ లాడు. ఆరో భావాన్ని కారకత్వం తీసుకుంటాడు, మూడో భావాన్ని కారకత్వం తీసుకుంటాడు. దూకుడుతనం ఉంటుంది ఆ టైంలో. విపరీతమైన ప్రయాణాలు, దూకుడుతనం ఉంటుంది. అరిషడ్ వర్గాలు యాక్టివేట్ చేసుకుంటాడు. రుణాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రుణాల ద్వారా లిటిగేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. భూములకు సంబంధించిన వ్యవహారాలు చేద్దాం అనుకుంటాడు. ఆ భూములకు సంబంధించిన లిటిగేషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. భూములకు సంబంధించిన రుణాలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కుదురు 4 ఏళ్ళు నేర్చుకోవాలి. అంటే తను మానసిక అశాంతి అనేది ఎక్కువ అనుభవిస్తుంటాడు. మానసిక శాంతిని కోరుతాడు. గృహంలో శాంతిని లేకుండా చేస్తాడు కుజు మహాదశ. ఎందుకు ఇదంతా చేస్తున్నాడంటే తను గృహం కోసం, ప్రొటెక్షన్ కోసం ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ తపన పడాలి, ఎక్కువ మేనేజ్ చేయాలని తపన పెరుగుతుంది. వాటి కోసం ఏంటంటే రుణాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అర్థం. ఇప్పుడు తను మనశ్శాంతి కోరుకుంటాడు. అంటే కుజ మహాదశలో కుదిరిచ్చే నెగిటివిటీస్ ని ఏ విధంగా మనం హరించాలి? ఎవరు హరిస్తారంటే శుక్రుడు హరిస్తాడు. శుక్రుడు అంటే సంగీతం, ఆహ్లాదం, మంచి ఎంటర్టైన్మెంట్, విందు భోజనం. అంటే శుక్రుడు బలం పెంచుకోవాలి. ఒక కుజ మహాదశ నడుస్తుంది, శుక్ర బలం పెరగాలంటే మనం స్టోన్ లో చెప్తే డైమండ్ అని ప్రెడిక్ట్ చేస్తాం యాక్చువల్గా. లేదు, శుక్ర కారకత్వాన్ని యాక్టివేట్ చేసుకుంటాం. శుక్ర కారకత్వాలు ఏంటంటే ఇంట్లో ఎప్పుడు సంగీతం, మ్యూజిక్ వచ్చేటట్టు చూసుకుంటాం. అదేనా? ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండే విధంగా ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కట్టుకొని తన వర్క్ ఎన్విరాన్మెంట్ ఇంట్లో చూపించకుండా బ్యాలెన్స్ చేయటం సైకలాజికల్ గా. అర్థమైనా? ఎవరికి ఏ అవసరమైనా అందులో నువ్వు స్త్రీలుగా ప్రతి అవసరాన్ని తీర్చడం. ఇంట్లో స్త్రీలకు తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, భార్య ఉంటుంది. వాళ్ళని అవసరాలు తీర్చుకోవడం. తన వర్క్ ప్రెషర్ ఇంట్లో తీసుకురాకుండా. రెండోది, కుజమహాదశలో ఒక గట్టి ప్రామిస్ చేసుకోవాలి, అప్పులు చేయకూడదు మనం ఈ దశలో. అప్పులు చేస్తే కనుక చాలా డ్యామేజ్. అర్థం. తర్వాత వచ్చి కుజమహాదశ అయితే రాహుమహాదశ డ్యామేజ్. ఇంకా మనం వాళ్ళ జాతక చక్రం చూసుకుంటే 12వ భావంలో చూస్తున్న గ్రహాలు కానీ, కూర్చున్న గ్రహాలు కానీ దానాలు చేయటం, ఆ గ్రహాల యొక్క మానవ కారకత్వాలు, జీవకారకత్వాలు ఏదైనా వాళ్ళకి సహాయం చేయటం. ఇది దాన కార్యక్రమాల్లో వెళ్తాం. రెండోది, రెండు చేయాలి మనం. ఒకటి, ఇది ఇచ్చే పీడల్ని హరించడానికి ఒక గ్రహానికి బలాన్ని పెంచడం చేయాలి. అట్ ద సేమ్ టైము ఆ గ్రహానికి 12వ భావంలో కూర్చున్న గ్రహాలకు సంబంధించిన దానాలు చేయాలి. అంటే కుజుడు ఏ ఏ డ్యామేజ్లు ఇస్తున్నాడు మనకి, ఆ డ్యామేజ్లు రావడానికి ఈ మనిషి యొక్క జర్నీ ఏ విధంగా, దీన్ని కంట్రోల్ చేసేది శుక్రుడు. శుక్రుడు అంటే ఏంటి? విందులు, వినోదాలు, విలాసాలు, పార్టీలు. అర్థమైనా? వీటికి ఎక్కువగా అటెండ్ అవ్వడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు కుజ మహాదశ హ్యాపీగా బ్యాలెన్స్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు శుక్ర మహాదశ వచ్చింది. శుక్ర మహాదశ రాగానే ఫస్ట్ ఒక పర్సన్ ఎలా వెళ్తుంటాడు? శుక్ర మహాదశ చూడంగానే ఏంటంటే కుటుంబం కోసం ధనాన్ని బాగా పోగు చేయడం అవసరం ఒకటి ఉంటుంది. కుటుంబం, భార్య కోసం. అర్థమైందా? లేదు, భర్త కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం. ఎందుకంటే 12 వచ్చ స్థితి. కుటుంబ అవసరాల కోసం కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ కానీ అతను ఏంటంటే బాగా చేస్తుంటాడు, ధనం వస్తుంటుంది ఆ టైంలో. అదేనా? భోగాలు, వాహనాలు, వస్తువులు, అదని ఇదని, కంఫర్ట్స్ అని, గూడ్స్ అని అన్నిటిని తీసుకొస్తారు శుక్ర మహర్షి ఫస్ట్ పార్ట్. అర్థమైందా? ఇక్కడ మనకి 12 శుక్రుడుగా తెగన అవసరం అంటే మన కుటుంబానికి విందులు, వినోదాలు తీసుకెళ్తాం, భార్యకి బాగా ఖర్చు పెడతాం, కుటుంబం కోసం ఖర్చు పెడతాం. దానికి సంపాదన వస్తుంటుంది, ద్వితీయాధిపతి కాబట్టి ఆయన.
కానీ శుక్రుడు యొక్క సెకండ్ స్టేజ్ ఒకటి ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఎలా ఉంటుందంటే శుక్రుడు ఆరో భావంలో నీచపడుతుంది. ఇప్పుడు వీటి కోసం ఏంటంటే ఇతను ప్రాక్టికల్ ప్లానింగ్ లేదనుకో, అప్పులు చేసే అవకాశం ఉంది. లోన్స్ ద్వారా అవసరాలు తీసుకుందాం అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే శుక్రుడు భాగం ఖర్చు పెట్టాలని ఎక్కువ వేస్తుంటాడు ప్రయారిటీ. అది తీరటం కోసం ఈఎంఐలు వెనకాల పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ పర్సన్ ఏంటంటే శుక్ర మహాదశ వెళ్ళిపోయే టైంలో అప్పులు పాలే అవకాశం ఉంది. శుక్ర మహాదశ స్టార్టింగ్ ఎంత బాగా ఇస్తుంటుందో, అదే దశ ఎండింగ్ వచ్చేసరికి మనిషిని కంప్లీట్ గా లోన్స్ లో తీసుకెళ్లిపోయి పతనం చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మనిషికి ఏదో ఒక రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. షార్ట్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందులోనూ నాడులు నర్వ్స్. శుక్ర మహాదశ స్టార్టింగ్ లో చర్మం ఎంత బాగా వెలుగుతుందో షైనింగ్ గా, శుక్ర మహాదశ వెళ్ళిపోయే టైంలో అదే చర్మం డల్ అయిపోతుంది, స్కిన్ డార్క్ అయిపోతుంది, ఫేడ్ అవుతుంది. శుక్రుడు అందరి కారణం. ఎందుకు ఫేడ్ అవుట్ అవుతుంటాడు అంటే శుక్రుడు యొక్క నెగిటివ్ యాక్టివ్ అసలు చెప్పాడు. అప్పులు వాళ్ళు చేశాడు, అప్పులు చేశాడు, ఈఎంఐలు జోలికి వెళ్ళాడు, స్ట్రెస్ పెంచుకున్నాడు. ఇక్కడ సుఖాన్ని అనుభవించాడు. భార్యతో విభేదాలు వస్తాయి, లేదా భర్తతో విభేదాలు వస్తాయి వెళ్ళేటప్పుడు. స్టార్టింగ్ లో బాగుంటుంది. స్టార్టింగ్ లో నా అంతటోడు లేడంటాడు, ఎండింగ్ లో నేనే లేను అనే స్థితిలో తీసుకెళ్తాడు. నాకు అందరూ దూరం అయ్యారనే మానసిక స్థితి వస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే గురువు యొక్క బలం. శుక్ర మహాదశలో మనం కనకపుష్యరాగాన్ని ఇవ్వచ్చు. ఎందుకంటే గురు బలాన్ని పెంచాలి. గురువు అంటే ఏంటి? ఇక్కడ జ్ఞానం. గురువు అంటే ఒక విజిటం. గురువులకు మర్యాద ఇవ్వటం, అర్థమైందా? అగ్ర సోదర వర్గానికి మర్యాద ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు అందులో. గురువుని మనం బలం పెంచుకున్నట్టు. గురుబలం పెరిగింది, శుక్రుడి నుంచి వచ్చే పీడన హరించగలిగింది. జ్ఞానం అనేది శుక్రుడి పీడన హరించగలిగింది. ఇంకా యాజ్ యూజువల్ గా మనం శుక్రుడి నుంచి 12 గ్రహాలకి దాన ధర్మాలు, ఆ గ్రహ కారకత్వాలకి అవసరాలు చేస్తున్నారు. వాళ్ళ జాతకంలో శుక్రుడు బ్యాలెన్స్ చేయొచ్చు. ఇప్పుడు గురు మహాదశ వచ్చింది. గురు మహాదశ రాగానే ఎలా ఉంది? గురువు అనగానే అంటే ఇక్కడ మనకి బలంగా చూసుకుంటే కర్మస్థానంలో నేర్చబడుతుంటాడు. చతుర్థ భావం స్థితిలో అంటే గురు మహాదశలో ఎక్కువగా ఏంటంటే గృహ సౌఖ్యాలు కలిగే అవకాశాలు ఉంటుంది. నూతన గృహాలు కొనడానికి అవకాశం ఉంది, సుఖపడటానికి ఎక్కువ అవకాశం. కానీ ఇక్కడ బ్యాలెన్స్ చేయలేదు అనుకో, డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఎందుకు బ్యాలెన్స్ చేయాలి? అర్థమైందా? ఎందుకంటే ఫోర్త్ లో స్థితిని వేసుకున్నాడు, ఎక్కువ కంఫర్ట్స్ ని ఎక్కువ సుఖాన్ని ఇస్తాడు గురు మహాదశలో. గురువు అదే కోరుకుంటాడు. కానీ కర్మస్థానంలో పెద్దగా పని చేయబుద్ధి కాదు గురువుకి. అక్కడ నలుగురికి సలహాలు ఇస్తా టైం పాస్ చేయాలనుకో. అదే ఎక్కువ శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు, తక్కువ శ్రమ అయిపోతుంది. అంటే ఇప్పుడు గురువు పీడించడం మొదలు పెట్టాడు అనుకో, ఎలా ఉంటుంది? వాళ్ళకి లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం కానీ, అదే గురువు నెగిటివ్ అయిపోయాడు. ఇప్పుడు సుఖపడుతున్నాడుగా. కర్మ గురువు కర్మస్థానం నేర్చబడుతున్నాడు. గురు మహాదశ వచ్చింది, తను పెద్దగా పని చేయడానికి ఇష్టపడ్డాడు. అర్థమైనా? బాడీ ఏమైంది? హెవీ ఫ్యాట్ అనేది తయారైంది, విపరీతంగా లావు కదా. అది గురు మహాదశలో ఎక్కువ శ్రమ పడకూడదు. కానీ ఇక్కడ మనం బలం కావాల్సింది చంద్రుడి యొక్క బలం. ఎందుకంటే మనిషి యొక్క మానసిక స్థితి ఎంత ఉచ్చ స్థితిలో ఎంత బలంగా ఉంటుందో, అర్థమైందా? అప్పుడు ఈ గురు మహాదశని బ్యాలెన్స్ చేయాలి. చంద్రబలం పెరగాలంటే మనం ఇక్కడ మూన్ స్టోన్ సజెస్ట్ చేయొచ్చు గురు మహాదశలో. గురు మహాదశలో చాలా మంది ఇది పెడుతుంటారు, ఇదే పుష్యరాగం పెడుతుంటారు. కానీ బలం కావాల్సిన మనకి చంద్రుడిని, మూన్ స్టోన్ కావాలి. పుష్యరాగం పెట్టుకోవచ్చు, కానీ మూన్ స్టోన్ ఇవ్వాలి. ఎందుకంటే మానసిక బలం, సెల్ఫ్ కౌన్సిలింగ్ అనేది ఎక్కువ కావాలి. మానసిక బలం ఎప్పుడు పెరుగుతుంది? మానసిక బలహీనత ఎప్పుడు పెరుగుతుంది అంటే మనలో సద్గుణం డే బై డే ఎక్కువైపోవటం, డైలీ ఈశ్వరాభిషేకాలు చేయడం, ప్రతి మనిషిలో ఈశ్వరుని దర్శించడం. మనలో ఒకటి తిట్టాడు అనుకో, ఆ, తిట్టంగానే మనిషి మీద కోపడాల్సిన అవసరం లేదు. పాజిటివ్ మైండ్ ఏం చేస్తుంది? పాజిటివ్ కేంద్రుడు ఈశ్వరుడు తిట్టాడు నన్ను, ఏమి నేర్పించాలని నన్ను తిట్టాడు ఈశ్వరుడు. ఒక నన్ను అవమానించాడు ఈశ్వరుడు. అవమానించగానే మనము ఇదైపోయి మానసికంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబలం ఉంది మనకు. ఈశ్వరుడు అతని ద్వారా నన్ను ఎందుకు అవమానించాడు, ఏమి నేర్పిద్దాం అనుకున్నాడు. ఇట్లా ప్రతి మనిషిలో ఈశ్వరుడు కట్టడం చంద్ర మహాదశలు అలవాటు.
అంటే చంద్ర బలం బాగా పెరిగింది. ఎందుకంటే చంద్రుడు ఈశ్వరుడు యొక్క సెగలోనే ఉంటాడు. ఎప్పుడైతే మనం చంద్రబలం బాగా పెరగాలి అప్పుడు ఎక్కువ తల్లికి సేవ చేయాలి. మాతృ సేవ ఎంత బలంగా చేస్తే చంద్రుడు అంత బలవంతుడు అవుతాడు. తల్లిని ఎంత మనం తక్కువగా చూస్తే మన చంద్రుడు అంత బలహీనుడు అవుతాడు. చంద్రుడు ఎప్పుడైతే బలహీనుడు అవుతాడో గురు మహాదశ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా డౌన్ అయిపోతారు. ఎందుకంటే గురువు యొక్క పాపాన్ని హరించాల్సిందే చంద్రుడు. ఆ చంద్రుడు బలం ఉండాలి. ఉన్న చంద్రబలం తీసుకుంటే ఈ పాపాన్ని హరించలేడు కదా, ఈ పాపానికి తోడవుతాడు ఆ చంద్రుడు. అంటే గురు మహాదశ ఏంటంటే ఆ జాతకులకి ఏంటంటే ఎక్కువ పీడన ఇస్తుంటారు. వాస్తవంగా గురు మహాదశలో గృహాలు వస్తాయి. అర్థమైందా? కర్మ పీడించకూడదు. చంద్రబలం పెంచుకోలేదు. అసలు కంప్లీట్ గా గురు మహాదశ కొలాప్స్ అయ్యే ఛాన్స్. అంటే ఓవర్ వెయిట్ రావటం, అర్థమైందా? లివర్ సంబంధించిన ప్రాబ్లం రావటం, ఓవర్ వెయిట్ లో మన డైజెషన్ ప్రాబ్లమ్స్ రావటం, అర్థమైందా? ఇలాగా గురు సంబంధించిన సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటాం. అంటే జ్ఞానం లేకుండా మనిషి అజ్ఞానిగా ప్రవర్తించడం, మూర్ఖత్వంగా ప్రవర్తించడం, అంటే విపరీతమైన వ్యామోహాలు పెరగటం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ చంద్ర బలం కావాలి. చంద్రుడు బలహీనం చేసుకోకూడదు. ఇంకా గురువుకి 12వ భావం గ్రహాలకు సంబంధించిన దానాలు, ఆ వ్యక్తికి సంబంధించిన అవసరాలు, ఇది వాళ్ళ జాతక చక్రం అంటే కామన్. ఇంకా వాళ్ళ జాతక చక్రంలో ఆ ప్లానెట్ ఎక్కడ కూర్చుంది ఆ భావాలకు సంబంధించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రుడు తీసుకుందాం మనం. చంద్రుడు అనగానే చంద్రమహాదశలో మనకి ఏంటంటే జర్నీస్ ఎక్కువ వస్తుంది రూల్. రెండో ఇంట్లో వచ్చే స్థితి, మనం ఆస్తులు కూడా పెట్టుకుందాం, ధనం సంపాదిద్దాం, లిక్విడ్ క్యాష్ దాద్దాం అని చెప్పి నిరంతర ఆలోచనలు ఉంటాయి ప్రతి మనిషి. మామూలుగా జీవితం మాత్రం ఉంటాయి, చంద్రమహాదశలో కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు. ఎందుకంటే చంద్రుడు ప్రయాణాలకు లాంటి ఇంటికి దూరంగా వెళ్తూ ఉంటారు. కానీ ఇదే చంద్రుడు అష్టమ భావంలో నేస స్థితిని మరణకార స్థానాన్ని పొందుతున్నాడు. అంటే మానసిక అశాంతి ఒకటి ఉంటుంది, అర్థమైంది. రెండోది సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఒకటి ఉంటుంది. గృహంలో అశాంతి ఒకటి ఉంటుంది. ఒక మనిషి చంద్రమహాదశ వచ్చినప్పుడు వాళ్ళకి గృహంలో ఖచ్చితంగా అశాంతి ఉంటుంది. మానసిక శాంతిని కోల్పోతుంటాడు, అర్థమైందా? తనకు తాను అంతర్గతంగా వ్యధను అనుభవిస్తుంటాడు. ఎందుకు జరుగుతుందంటే ద్వితీయ భావంలో లిక్విడ్ గ్యాస్ కి కనెక్ట్ అయి ఉంటాడు, జర్నీస్ కనెక్ట్ అయి ఉంటాడు. ఇప్పుడు ఈ చంద్రదోషాన్ని పోగొట్టాలంటే మనం వాళ్ళ జాతకం సూర్యుడికి బలాన్ని పెంచాలి. సూర్యుడు ఎవరు ఇక్కడ మనకి టెంపుల్ పెడతాం స్టోన్. సూర్యుడు అనగానే కాన్ఫిడెన్స్ లాంటి ఆత్మబలం పెంచుకుంటాం. అంటే తండ్రికి సేవ చేయటం, అధికారులతో ఎక్కువ మంది అధికారులతో కానీ పవర్లో ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేయటం. సత్సంబంధాలు ఇక్కడ గుర్తుపెట్టు. కాన్ఫిడెన్స్ ఎక్కువ బిల్డ్ చేసుకుంటాం. తనలో తను ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడైతే నింపుకుంటా ఉంటాడో, ఇప్పుడు ఈ చంద్రమహాదశ అతన్ని పీడిస్తుంది. అలాగే చంద్రుడికి 12వ భావంలో ఉన్న గ్రహాలకు సంబంధించిన దాన ధర్మాలు చేసామనుకో, అది బ్యాలెన్స్. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కళ్ళు ఎలా తీసుకెళ్తుంటారు. అలాగే సూర్యుడు ఏంటంటే మనకి అల్టిమేట్. ఇప్పుడు సూర్య మహాదశ వచ్చింది. సూర్య మహాదశ వచ్చినప్పుడు మనం ఏంటంటే బుద్ధి గ్రాహాన్ని పెంచాలి. సూర్యుడు మనకి పీడించబడకూడదు. ఎప్పుడు పీడిస్తాడు సూర్యుడు? మన కన్య తల్లిదండ్రులు మనం అవమానించినప్పుడు, అర్థం, తండ్రిని అవమానకరంగా చూస్తున్నప్పుడు, తండ్రికి మర్యాద ఇవ్వనప్పుడు, అధికారులకు మర్యాద ఇవ్వనప్పుడు సూర్యుడు యొక్క పేడను అనిపిస్తాం. సూర్యుడు ఏం చేస్తుంటాడు? సాల్ట్ లాట్, విపరీతం సాల్ట్ తినిపిస్తుంటాడు. హైపర్ ఎసిడిటీ క్రియేట్ చేస్తుంటాడు. జఠరాగ్ని దెబ్బతింటుంది, అర్థమైందా? బోన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాడు. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇస్తాడు. దీన్ని కార్డియాక్ అరెస్ట్ అని చెప్పొచ్చు మనం. సూర్య మహాదశలో వచ్చేది, చంద్ర మహాదశలో కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది. శని మహాదశలోనేమో బ్లాకేజెస్ ఏర్పడతాయి గుండెకి, స్టంట్స్ చేసుకుంటే సరిపోతుంది. సూర్యుడు అలాంటి ఛాన్స్ ఇవ్వడం, అరెస్ట్ చేస్తాడు, కారాగారంలో బంధిస్తాడు. దేన్ని? మన గుండెకాయని. గుండెకాయ కాదు బచ్చివాడు. సూర్య మహాదశలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. రూల్ వన్. పైగా ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా సూర్యుడే మనకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, సూర్యుడు అనగానే ఆత్మ, చంద్రుడు అంటే మన మనస్సు, జీవుడు. అంటే ఈ ఆత్మకి బలం పెంచాలిగా. ఎప్పుడైనా మనిషి మనోగ్రాహి స్థితిలో ఉన్నాడు అనుకో, అతనికి ఎప్పుడు ఏదో ఒక మతిమరుపులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇది కావాలి అది కావాలని చెప్పి పాకులాడు. కానీ మనిషి బాగా బుద్ధిగ్రహాన్ని ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటే కనుక అతను మానసిక బలహీనత అవ్వడం, తప్పులు చేసే అవకాశం తక్కువ ఉంటుంది. ఇప్పుడు సూర్య మహాదశలో ఏంటంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించు. సూర్య మహాదశలో ఇంకా బలాన్ని పెంచుకోవాలి. చంద్ర మహాదశలో బలం పెంచాలి. సూర్యుడు అంటే దేవాలయాలుగా. వాళ్ళ జాతక చక్రంలో దేవాలయాలు డిసైడ్ అయి ఉంటాయి. ఆ దేవాలయాల వైపు వాళ్ళు ప్రయాణం చేయాలి. వాళ్ళ ఆత్మ అక్కడ ఉంటుంది. అదే ఎక్కువగా తండ్రికి సేవ చేయడం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి,
చాలా మంది ఏంటంటే తల్లిదండ్రులని వేధిస్తుంటారు. అసలు మన జాతక చక్రంలో రవికి చంద్రుడికి రెండింటికి బలం పెరగాలి. తల్లికి సేవ చేస్తున్నాం చంద్రబలం పెరిగి, తండ్రికి సేవ చేస్తున్నాం సూర్యబలం. తండ్రి పెంచని పెంచకూడదు, తండ్రి మనం గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి? ఎందుకంటే ఈ జన్మ రాకముందు మనకి ఈ ఆత్మ అనేది గాల్లో తిరుగుతా ఉంది. ఏదైనా శరీరం దొరికితే బాగుండు అంటే మనకి బాడీకి శరీరానికి ఎవరైతే ఇచ్చారో శరీరాన్ని ఇచ్చింది తల్లిదండ్రులు. అంటే మన ఈ ఆత్మకి ఒక శరీరం దొరికింది, ఆ శరీరం ఇచ్చింది ఒక మన తల్లిదండ్రులే. అటు వాళ్ళకి ఏంటంటే ఆ జన్మ మనం రుణపడి ఉండాలి, కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తున్నారు. ఎంతగా అంటే ఒక తల్లి బిడ్డను కనంగానే చెత్త కుప్పలో పడేసినా కూడా, అనాథాశ్రమంలో వదిలేసినా కూడా, ఎందుకంటే కనేదాకా మనల్ని ఉంది కదా, 9 నెలలు 10 నెలలు కడుపులో మోసి కంద కదా, అంటే మనకు మంచి శరీరాన్ని ఇచ్చింది మన ఆత్మ ఉంటానికి. ఆ శరీరాన్ని ఇవ్వటమే మనం మహద్భాగ్యంగా భావించాలి. తల్లిదండ్రులు మనకి శరీరాన్ని ఇచ్చారంటే అది భాగ్యమే అది. ఎందుకంటే ఈ ఆత్మకి మంచి నివాసాన్ని ఇచ్చారు, ఒక అద్దెంటిని ఇచ్చారు అటు. అదేనా, మంచి ఇంటిని ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళ కృతజ్ఞత. నన్ను పెంచారా, నన్ను చదివించారా, నాకు ఆస్తులు ఇచ్చారా, పాస్తులు ఇచ్చారా, ఇవన్నీ ఏంటంటే సోదాబారాలు. ఈ ఆత్మ గాల్లో తిరుగుతూ ఉంటుంది, ఎన్నేళ్ళని గాల్లో తిరుగుతూ ఉంటుంది. శరీరం కావాలి కదా, ఆ శరీరం ఎవరు ఇస్తున్నారంటే తల్లిదండ్రులు. వాళ్ళకే మనం రుణపడాలి, వాళ్ళే ఆది దంపతులు. అలాగ సూర్య చంద్ర బలాలు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు సేవిస్తేనే వస్తాయి. తల్లిదండ్రులు సేవించే వాళ్ళకి అసలు ఏ కష్టాలు రావు. ఏ గ్రహాలు పనిచేయవు కూడా. ఇన్ని గ్రహాలని 2 గ్రహాలు కంట్రోల్ చేస్తారు సూర్యుడు. అదే తల్లిదండ్రులు. ఎప్పుడైనా మహాదశలు వస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క మహాదశకి యూనివర్సల్ లాంగ్వేజ్ ఒకటి నడుస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళ జన్మ లగ్నత్తు కొన్ని ప్రారంభ ఏంటంటే వాళ్ళ జాతక చక్రం చూస్తే చెప్పగలం. జాతక చక్రంలో మనం రెండు చూస్తాం. షోడశ వర్గులు చూస్తాము, షడ్వర్గులు చూస్తాం. ముందు షడ్వర్గులకి ఎంత ప్రయారిటీ ఇస్తామో తర్వాత షోడశ వర్గులకి అంత ప్రయారిటీ ఇస్తాం. ఇవన్నీ పరిశీలిస్తే ఒక మనిషి యొక్క ప్రారంధం, ఆ మనిషి లైఫ్లో ఏ టైంలో ఎలా చేయాలి ఏంటని చెప్పి ఒక పర్ఫెక్షన్ గైడెన్స్ ఇవ్వగలం. అర్థం. ఆ పర్ఫెక్షన్ గైడెన్స్ కావాలంటే క్లయింట్ మన దగ్గర కూర్చోవాలి, మనతో మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు అతను ఎక్కడెక్కడ మైనస్ అయ్యాడు, మైనస్ అవటంలో ఏ గ్రహాలు దెబ్బతింటుంది, జీవితంలో ఏం కోల్పోతున్నాడు. ఎందుకంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇవ్వాలిగా. ఇవ్వాలంటే మనం ఈ వర్గాలన్నీ చెక్ చేయాలి. అంటే పర్సన్ మన దగ్గర కనీసం గంట 2 గంటలు కూర్చోవాలి. ఎందుకంటే దశల సీక్వెన్స్ ఒకటి చూడాల్సి వస్తుంది. ఏ దశలో ఏ డ్యామేజ్లు జరుగుతూ ఉండాలి, ఇతని లైఫ్లో ఏం చేంజ్ అవ్వాలి. చాలా మంది ఏమనుకుంటారంటే జ్యోతిష్యం అంటే ఏ రెమెడీ చేద్దాం, ఏం చేసి ఏం కలిసి వస్తుంది, ఇవన్నీ పిచ్చి మాట్లాడతారు. రెమెడీలు ఏం పని చేయవు. జ్యోతిష్యం అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. నువ్వు గత జన్మలో కొన్ని మానసిక స్థితుల వల్ల కొన్ని కర్మలు చేసావు కాబట్టి ఈ జన్మలో గ్రహస్థితులు ఇలా, ఈ గ్రహస్థితులు ఇలా సిచ్యువేషన్ చేస్తాయి కాబట్టి గత జన్మ మానసిక స్థితిలో చేసిన తప్పులు రిపీట్ అవ్వకుండా మారాలి. రూల్ 1. 2, అసలు ఎలాంటి జీవన విధానంలోకి మనం వెళ్తే ఈ జన్మలో కొత్త ప్రారంధాలు ఆగామి కర్మలు తయారవు అనేది ఇంకో విధానం. అంటే ఈ 2 ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటేనే వాళ్ళ జీవితంలో బాగుపడదు. నేను దానం చేశానండి కందులు, నేను పెసలు దానం చేశానండి, నేను కిలో నువ్వులు దానం చేశానండి శనివారం, ఎన్ని వారాలు దానం చేస్తే బాగుంటుంది, ఎన్ని నేనంటే పిచ్చి మాట. ఎందుకంటే అజ్ఞానం అంటాం మనం. అంటే జ్యోతిష్యం అనేది ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ చెప్తుంది. వే ఆఫ్ లైఫ్ ఎలాగ వెళ్ళాలి, ఎలా జీవిస్తే మన జీవితం బాగుంటుంది, మనం ఎలా జీవించకుండా గత జన్మలో తప్పులు చేస్తే ఈ జన్మ మనకి ఎలాంటి ప్రారంభం ఉంటుంది. ఎందుకంటే గత జన్మ వాసన ఈ జన్మ ఉంటుంది మనకి. గత జన్మ టైప్ ఆఫ్ మానసిక స్థితి ఈ జన్మలో ఉంటుంది. మళ్ళీ తప్పులు చేస్తాం. అంటే ఒక మనం మారాలి అనే స్థితి కోసం వస్తేనే జ్యోతిష్యం చెప్పించాం. వాళ్ళకి మనకేదో కష్టం వచ్చింది కదా, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో రెమెడీ చేస్తాడులే, ఏదో దానం చేస్తాడులే, ఏదో తాయెత్తి కడతాడులే అనుకునేది పిచ్చి మాటలు. అంటే మోసం చేసే జ్యోతిష్యులు ఇలాగే వెళ్తారు. వాళ్ళకి తెలియదు శాస్త్రం, ఏదో మోసం చేస్తాం, జ్యోతిషాన్ని దర్శించలేదు, ఏదో ఒకటి మామ అనిపిస్తుంది. ఇవి వచ్చే క్లయింట్స్ కూడా అలాగే ఉంటాయి. అర్థమైనా. అందుకని మన మానసిక స్థితిలో ఎక్కడెక్కడ మార్చుకోవాలి, ఏ ఏ గుణాలను అలవరుచుకోవాలి, ఏ ఏ గుణాలను వదలాలి, వదలాల్సిన దుర్గుణాలు ఏంటో, ఏ ఏ సెక్టార్లు ఎలా బిహేవ్ చేయాలి, నాకు వచ్చేసి ప్రారంభం ఎలా ఉంది, నాకు వచ్చే సిచ్యువేషన్స్ ఏంటి, ఈ టైంలో నేను ఏ టైప్ ఆఫ్ ఐడియాలజీగా నా లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకోవాలి. ఇది మనకి జ్యోతిష్యం ఇచ్చేయాలండి. ఇది పార్ట్ 3. మహాదశలు ఇంకా కొన్ని పార్ట్స్ ఉంటాయి.
అవన్నీ అయితే మీకు మహాదశని మీరు చాలా ఈజీగా చెప్పగలుగుతారు. క్లోజ్ చేద్దాం.